అన్ని రంగాల్లోనూ శరవేగంగా దూసుకుపోతూ ఏఐ క్యాపిటల్గా ఎదుగుతున్న విశాఖ మహానగరానికి బుల్లెట్ రైలు అవసరం ఎంతైనా ఉందని విశాఖ అభివృద్ధి కౌన్సిల్ అధ్యక్షుడు నరేష్ కుమార్ అన్నారు. హైస్పీడ్ కారిడార్ ఆవశ్యకతను నిర్లక్ష్యం చేయడం తగదన్నారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని కేంద్రంతో సంప్రదింపులు జరిపి బుల్లెట్ రైలు కలను సాకారం చేయాలని ఆయన కోరారు. వైజాగ్ ఇంత డైవర్స్ ఎకనామిక్ గ్రోత్ ఉండి ఒక కొత్త పోర్ట్ ఈస్ ఓపెనింగ్ అయిన మూలపట్నం, కొత్త ఎయిర్పోర్ట్ ఈస్ ఓపెనింగ్ అయిన భోగాపురం, రైల్వే మీద ఒక రైల్వే జోన్ పేరుకు వచ్చింది తప్ప రైల్వే స్టేషన్ రిపేర్ చేస్తున్నారు తప్ప ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోని ప్రపంచంలో ఉన్నత స్థానానికి వెళ్ళాలంటే వీ డెఫినెట్లీ నీడ్ ఏ బుల్లెట్ ట్రైన్ అండి. అమరావతి నుంచి వైజాగ్ ఎక్స్టెండ్ చేస్తే చాలు. మన అనకాపల్లి ఎంపీ గారు ఈజ్ ద చైర్మన్ ఆఫ్ ద పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆఫ్ రైల్వేస్. ఆయన పట్టుకుంటే ఈజీగా అయిపోద్ది. సో భరత్ గారు ఆయన కూర్చుని సీఎం గారిని రిక్వెస్ట్ చేసి అశ్విని వైష్ణవ్ గారు అడిగితే 100% ఐఎమ్ కాన్ఫిడెంట్ దట్ వైజాగ్ అమరావతి కనెక్ట్ చేసి చాలు. ఎందుకంటే అమరావతి నుంచి ఆల్రెడీ హైదరాబాద్కి, బెంగళూరుకి, చెన్నై కనెక్షన్స్ ఉన్నాయి బుల్లెట్ ట్రైన్ ద్వారా. రైల్ కారిడార్ వేసేస్తే ట్రైన్ ఎప్పుడైనా తెచ్చుకోవచ్చు. రేపు పొద్దున పీపీపీ మోడ్లో వచ్చేస్తాయండి. ఒక రైల్ కారిడార్ వేసేస్తే ట్రైన్ అయిపోయినా ప్రైవేట్ పీపుల్కి పర్మిషన్ ఇచ్చేస్తే దే విల్ లే ట్రైన్స్. సో విశాఖపట్నం డెఫినెట్గా అన్ని కోణాల్లోని బాగుంది, కానీ ఈ కోణంలో మనకి డెఫినెట్గా రైల్ కోణంలో నెగ్లెక్ట్ అయి ఉందండి. సో మా రిక్వెస్ట్ అంటే ఇమీడియట్గా వీ నీడ్ 10 ట్రైన్స్, హై స్పీడ్ ట్రైన్స్ కనెక్టింగ్ వైజాగ్ టు ఆల్ ద మెట్రోస్, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, తిరుపతి, ఇవన్నీ కలకటా, ఇవన్నీ కూడా మెట్రోస్ కలెక్ట్ చేస్తాక ఎవ్రీడే నైట్ 8కి బయలుదేరితే మార్నింగ్ 4కి వెళ్ళిపోయాక మామూలు వందే భారత్ స్లీపర్ కావాలి. అది కాకుండా బుల్లెట్ ట్రైన్ ఇమ్మీడియట్గా. వైజాగ్ రైల్వే డివిజన్ వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ రైల్వే డివిజన్స్. కొత్త జోన్ కూడా వచ్చింది కాబట్టి మనకి ఇమీడియట్గా అరకుకి ఆల్ గ్లాస్ ట్రైన్ కావాలండి. చేయలేదు ఇప్పటికి 10 వందే భారత్ కోచెస్, వందే భారత్ ట్రైన్స్, స్లీపర్ ట్రైన్స్ తీసుకొస్తాం. అండ్ బుల్లెట్ ట్రైన్ వర్క్ ఇప్పుడు స్టార్ట్ చేస్తే 4 ఇయర్స్లో 5 ఇయర్స్లో అవుద్ది. కాబట్టి మీరు అన్ని రంగాల్లో వైజాగ్ ముందుకు తీసుకెళ్తున్నారు. రైల్వే రంగంలో కూడా కొంచెం ప్రాధాన్యత పెడితే విశాఖపట్నం ఈజ్ ద ఓన్లీ సిటీ విత్ పొటెన్షియల్ విచ్ కెన్ బీ ఇన్ ద టాప్ 6 సిటీస్ ఇన్ ద కంట్రీ.